పదవులు డబ్బు ఇవే ఉంటాయి, అందరికి తెలిసింది. ఈ మధ్యన ఆయన ఎక్కడెక్కడో పర్యటించారు, సిటీలోనే. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అవసరం అది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరితోనూ మీ రహస్యాల్ని చెప్పుకోవద్దు. మీ రహస్యాల్ని మీరే దాచుకోలేకపోతే ఇతరులు ఎలా దాచుకుంటారు? అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ నటి, రాజకీయ నేత విజయశాంతి గారు. టాలీవుడ్లో హీరోలతో సరిసమానమైన ఇమేజ్ని సంపాదించుకున్న హీరోయిన్ ఎవరంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు విజయశాంతి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన విజయశాంతి కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి తన సత్తా చాటుకుంటుంది. ఇక అలా మొదట్లో విజయశాంతి తెలంగాణ తల్లి పేరుతో పార్టీ పెట్టిన, ఆ తర్వాత కేసీఆర్తో ఒప్పందం కుదరడంతో ఆ పార్టీని బీఆర్ఎస్తో విలీనం చేసింది. ఇక అలా కొన్ని రోజులు అన్నీ బాగానే సాగిన, ఆ పార్టీలో ఉన్న విభేదాల కారణంగా కాంగ్రెస్లో చేరి ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో విజయశాంతి కొన్నాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండి కొన్ని మూవీస్లో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఇటీవల తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు 25 మంది పేర్లు ఎమ్మెల్సీ రేస్లో వినిపించాయి. ఇక అందులో విజయశాంతి పేరు వినిపించిన ఎవరు అంతలా సీరియస్గా తీసుకోలేదు. కానీ విజయశాంతి డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేయగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హైకమాండ్ ఆమెకి సీట్ ఇవ్వరని లైట్ తీసుకున్నారు. కానీ ఫైనల్ గా ఆ లిస్ట్ లో విజయశాంతి పేరు రావడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతిని కేవలం ఎమ్మెల్సీకే పరిమితం చేయట్లేదని, ఆమెకి హోమ్ మినిస్టర్ పదవిని కూడా ఇచ్చేందుకు హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న విజయశాంతికి ఆ పార్టీలో ఉన్న వారి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్లు బాగా తెలిసుండడంతో ఆమెను అస్త్రంగా ఉపయోగించాలంటే తనకి పవర్ ఉండాలి. కాబట్టి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణలో విజయశాంతికి హోమ్ మినిస్టర్ పదవి కన్ఫర్మ్ అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు విజయశాంతి రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలేంటి? బి గ్రేడ్ హీరోయిన్ నుండి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది? విజయశాంతి నిజంగానే బాలకృష్ణని పెళ్లి చేసుకోవాలనుకుందా? చిరంజీవికి విజయశాంతికి మధ్య అసలు ఏం జరిగింది? విజయశాంతి తన భర్తని మీడియాకి దూరం పెట్టడానికి గల కారణాలేంటి? విజయశాంతి పిల్లల్ని కనకపోవడానికి గల కారణం ఇదేనా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. శాంతి అలియాస్ విజయశాంతి. ఈమె 1966 జూన్ 24న తమిళనాడులోని మద్రాసులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి శ్రీనివాస్ ప్రసాద్, తల్లి వరలక్ష్మి. ఇక విజయశాంతి పూర్వీకులు తెలంగాణలోని రామన్నగూడెంకి చెందిన వారై ఉండి తమ ఊర్లో కరువు వచ్చి పనిలేక ఆర్థిక సమస్యలు ఎదురవ్వడంతో కుటుంబం మొత్తం మద్రాసుకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక అలా అక్కడే శ్రీనివాస్ ప్రసాద్ గారు వరలక్ష్మి గారిని 1964లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా విజయశాంతి జన్మించింది. అలా వీరింట్లో ఈమె ఏకైక సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి ఈమెను గారాబంగానే పెంచారు. ఇదిలా ఉంటే విజయశాంతి పిన్నైన విజయలలిత గారు సినిమాల్లో హీరోయిన్ గా, ఐటమ్ డాన్సర్ గా చేస్తుండడం, అలా విజయశాంతి ఆమెతో తరచూ షూటింగ్ స్పాట్ కి వెళ్తుండడంతో తనకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా కూతురు ఇంట్రెస్ట్ ని తెలుసుకున్న విజయశాంతి తండ్రి తన కూతురుని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకొచ్చి తమ ఆర్థిక పరిస్థితులు సుధారించుకోవాలనుకున్నారు. ఇదిలా ఉంటే విజయశాంతి తన స్కూలింగ్ ని చెన్నైలోని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న విజయశాంతికి తన పిన్నిలాగే సినిమాల్లో పెద్ద హీరోయిన్ అవ్వాలనుకునేది. దీంతో విజయశాంతికి ఒక ఫోటో షూట్ ని చేపించి తన తండ్రి ఆ ఫోటోలని పట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్ కి వెళ్తూ తన కూతురు కోసం ఛాన్సులు అడగడం మొదలెట్టాడు. ఇక అప్పట్లో సినిమాల్లో 18 ఏళ్ల లోపున్న అమ్మాయిలకి హీరోయిన్ గా ఎక్కువ డిమాండ్ ఉండేది. ముఖ్యంగా డైరెక్టర్ భారతిరాజా టీనేజ్ అమ్మాయిలకి మాత్రమే ఛాన్స్ ఇస్తుండేవారు. అలా రాధా, శ్రీదేవి, రాధిక, అంబిక అని చాలా మంది ఉన్నారనే చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే భారతిరాజా ప్రొడక్షన్ లో సుధాకర్ హీరోగా, అరుణ హీరోయిన్ గా,
కల్లుక్కుల్ ఈరం అనే మూవీని చేయగా ఆ మూవీలో 14 ఏళ్ల విజయశాంతికి ఒక చిన్న పాత్రని ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ చేసేటప్పుడే భారతిరాజా శాంతిగా ఉన్న తన పేరుని విజయశాంతిగా మార్చడం గమనార్హం. ఇక ఈ మూవీ 1980లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో విజయశాంతి పాత్రకి కొంతవరకు గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అప్పట్లో తెలుగు తమిళ ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో అప్పటి ఆర్టిస్టులు అన్ని లాంగ్వేజ్ మూవీస్లో ఈజీగా యాక్ట్ చేస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే విజయ నిర్మల గారు కృష్ణ గారిని హీరోగా పెట్టుకొని కిలాడి కృష్ణుడు అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం ఆడిషన్ని నిర్వహించారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న విజయశాంతి తండ్రి ముందుగా వారికి విజయశాంతి ఫొటోస్ని చూపించగా అవి నచ్చడంతో విజయ నిర్మల గారు మరుసటి రోజు విజయశాంతిని ఆడిషన్కి పిలిచి అందులో ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి అనుకున్నంతలా ఆడలేదని చెప్పొచ్చు. దీంతో తన కూతురికి హీరోయిన్గా అదృష్టం లేదని అప్పటి నుండి దొరికిన పాత్రల్లో వచ్చిన మూవీస్లో విజయశాంతితో తన తండ్రి యాక్ట్ చేపించడం మొదలెట్టారు. అలా ఎన్టీఆర్ గారితో సత్యం శివం, పండంటి జీవితం, రాజ్యాంగం, నెట్రికన్ అని 15 మూవీస్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువై బి గ్రేడ్ మూవీస్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా సందాన మలర్గల్, ఇలం జోడి, మంజం నిలా అనే మూవీస్లో విజయశాంతి స్విమ్ సూట్ వేసుకొని కాస్త గ్లామర్గా యాక్ట్ చేయడంతో తమిళ్లో విజయశాంతిని సిల్క్ స్మిత, జయమాలిని కేటగిరీలో చేర్చి ఎక్స్పోజింగ్ పాత్రలు ఉన్నప్పుడు మాత్రమే ఈమెను క్యాస్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే విజయశాంతి తండ్రి అనారోగ్య బారిన పడి 1982లో మరణించారు. దీంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక తండ్రి మరణించిన సంవత్సరానికే తల్లి కూడా అనారోగ్య బారిన పడి మరణించడంతో విజయశాంతి మానసికంగా కృంగిపోయింది. ఇదిలా ఉంటే తమిళ్లో చిన్నా చితిక పాత్రలు చేస్తే ప్రయోజనం లేదని తెలుగు మూవీస్లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయిన విజయశాంతి బాపు గారి డైరెక్షన్లో పెళ్ళీడు పిల్లలు అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మూవీ అంతలా ఆడలేదు. అలా బాపు గారి సపోర్ట్తోనే కృష్ణావతారం మూవీలో విజయశాంతికి సెకండ్ హీరోయిన్గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా ఈమె కెరియర్కి ఎటువంటి యూజ్ అవ్వలేదు. ఇక అప్పట్లో సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న చంద్రమోహన్ గారితో ఒక హీరోయిన్ ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత వారికి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే టాక్ ఉండేది. అలా శ్రీరంగ నీతులు అనే మూవీలో విజయశాంతికి చంద్రమోహన్ గారితో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ కలిసి పెళ్లి చూపులు, ముక్కుపుడక, శ్రీవారు, కొత్త పెళ్లి కూతురు, అమాయకపు చక్రవర్తి అని వీరిద్దరూ కలిసి 11 సినిమాల్లో యాక్ట్ చేయడంతో వీరి గురించి ఇండస్ట్రీలో హల్చల్ అవ్వడం మొదలైంది. ఇక ఈ క్రమంలోనే హీరో గోపీచంద్ తండ్రైన డైరెక్టర్ టి కృష్ణ గారు నేటి భారతం అనే మూవీని ప్లాన్ చేసి ఆ మూవీలో విజయశాంతిని హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ మూవీ ప్రొడ్యూసర్స్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే విజయశాంతి అప్పటి వరకు యాక్టింగ్ స్కోప్ ఉండే పాత్రల్ని చేయలేదని మరో హీరోయిన్ని చూడమన్న టి కృష్ణ గారు మాత్రం ఆ మూవీని చేస్తే విజయశాంతితోనే చేస్తానని, లేదంటే చేయనని తేల్చి చెప్పేయడంతో వేరే దారి లేక ప్రొడ్యూసర్స్ అందుకు ఒప్పుకున్నారు. ఇక అలా నేటి భారతం మూవీ 1983లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో విజయశాంతి నటనకు అందరూ ఫిదా అయ్యారు. అలా ఈ మూవీతోనే విజయశాంతికి టి కృష్ణ గారికి మధ్య మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కారణంగానే తను డైరెక్ట్ చేసిన దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందే మాత్రం, ప్రతిఘటన, రేపటి పౌరులు అని 7 మూవీస్లో విజయశాంతికి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం విశేషం. ఇక ఈ సమయంలోనే టి కృష్ణ గారికి క్యాన్సర్ రావడం, పనిలో పడి గమనించకపోవడంతో అది ఫైనల్ స్టేజ్కి వెళ్లి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే విజయశాంతి బాలకృష్ణతో కథానాయకుడు మూవీ చేస్తున్న సమయంలో ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంటే తప్ప పైకి రాలేమని గ్రహించి బాలకృష్ణతో విజయశాంతికి మంచి పరిచయం పెరగగా ఆ పరిచయం కారణంగానే వీరిద్దరూ కలిసి పట్టాభిషేకం, ముద్దుల కృష్ణుడు, మువ్వా గోపాలుడు, అపూర్వ సహోదరులు అని బ్యాక్ టు బ్యాక్ 17 సినిమాల్లో యాక్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. అయినా ఆ వార్తల్ని పట్టించుకొని విజయశాంతి చిరంజీవితో ఛాలెంజ్, దేవాంతకుడు, చాణక్య శబదం, గ్యాంగ్ లీడర్, స్వయం కృషి అని 21 సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ గారి పెద్ద బావ అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి అక్క కొడుకు ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ అప్పటికే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లని చేస్తూ చెన్నై, హైదరాబాద్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తనకి మూవీస్ ప్రొడ్యూస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో అప్పట్లో హిట్ పేర్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ విజయశాంతులని హీరోయిన్లుగా పెట్టుకొని నిప్పురవ్వ అనే మూవీని చేయాలని ప్లాన్ చేశాడు. అలా ఆ మూవీ స్టోరీ చెప్పేందుకు శ్రీనివాస్ ప్రసాద్ విజయశాంతి ఇంటికి వెళ్ళగా ఈ క్రమంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక నిప్పురవ్వ మూవీ షూటింగ్ 1988లో స్టార్ట్ అవ్వగా ఆ షూటింగ్ మధ్యలో విజయశాంతి, శ్రీనివాస్ ప్రసాద్ సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా కొన్ని అనివార్య కారణాల వల్ల నిప్పురవ్వ మూవీ మధ్యలోనే ఆగిపోయినా ఆ తర్వాత ఎలాగోలా కంప్లీట్ చేసి 1993లో రిలీజ్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయి ఆర్థికంగా చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా ఆ మూవీ తర్వాత విజయశాంతి తన భర్తని మీడియా ముందుకు గాని ప్రొడక్షన్లో గాని తీసుకురాకుండా
రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిజీ చేసింది. ఇక అలా అప్పటి వరకు విజయశాంతి తన పెళ్లిని సీక్రెట్ గా దాచిన ఎప్పుడైతే 1999లో బీజేపీ తరపున ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు ఎలక్షన్ ఫామ్ ని ఫిల్ చేసిందో అందులో తన భర్త పేరుని రాయడంతో విజయశాంతికి పెళ్లైన విషయం బయటికి వచ్చింది. ఇదిలా ఉంటే 2000 సంవత్సరం వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని చేసిన విజయశాంతికి ఆ తర్వాత క్రేజ్ తగ్గడంతో సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా విజయశాంతి కొడుకు ఇతనే అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. అలా ఆ ఫోటోని చూసిన నెటిజన్లు విజయశాంతికి ఇంత పెద్ద కొడుకున్నాడా అని ఆశ్చర్యపోయారు. అయితే ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందించిన విజయశాంతి తనకి అసలు పిల్లలే లేరని, తన పూర్తి దృష్టి ప్రజాసేవ మీద ఉంది కాబట్టి పిల్లల్ని కనకూడదనే నిర్ణయాన్ని తీసుకుందని, పిల్లల వల్ల తన పోరాట స్ఫూర్తి బలహీనపడే అవకాశం ఉందని, అందుకే పిల్లల్ని కనలేదని చెప్పడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే 1998లో బీజేపీలో జాయిన్ అయిన విజయశాంతి 1999లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కడప నుండి సోనియా గాంధీకి అగెనిస్ట్ గా పోటీ చేయాలనుకున్నా ఆ తర్వాత సోనియా గాంధీ కడప నుండి కాకుండా బళ్ళారి నుండి పోటీ చేయడంతో విజయశాంతి తన నామినేషన్ ని విత్డ్రా చేసుకుంది. అలా ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరందుకోవడంతో సొంతంగా తల్లి తెలంగాణ అనే పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ తర్వాత విజయశాంతియే అంతటి ఎఫర్ట్స్ ని పెట్టిందనే పేరుని కూడా తెచ్చుకుంది. ఇక 2004 తర్వాత సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసిన విజయశాంతి జయలలిత లాగే రాణించాలని రాజకీయాల వైపు తన దృష్టిని పెట్టింది. అలా ఆ తర్వాత కొన్నాళ్ళకి ఓన్ గా పార్టీని రన్ చేయలేక 2005లో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి కేసీఆర్ తో కలిసి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాన్ని ప్రారంభించింది. ఇక ఆ మధ్యలో 2009లో బీఆర్ఎస్ నుండి ఎంపీగా పోటీ చేసి మెదక్ నుండి గెలిచిన ఆ తర్వాత కొన్ని విషయాల్లో విజయశాంతికి కేసీఆర్ కి మధ్య గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లి 2011లో ఎంపీ పదవికి మరియు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 2014లో కాంగ్రెస్ లో జాయిన్ అయింది. ఇక అప్పుడే మెదక్ నుండి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా అందులో ఓడిపోయిన ఆ తర్వాత కాంగ్రెస్ లో తనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రిజైన్ చేసేసి 2020లో బీజేపీలో జాయిన్ అయింది. కానీ కొన్ని రోజులు ఆ పార్టీ పనుల్లో పాల్గొన్న ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో 2023లో బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయింది. ఇక అలా విజయశాంతి రేవంత్ రెడ్డి మరియు అతని టీంతో కాకుండా హైకమాండ్ తోనే అన్ని విషయాల్ని మాట్లాడగా 2025 మార్చి 13న విజయశాంతి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయింది. ఇక త్వరలోనే హోమ్ మినిస్టర్ కాబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యలో ప్రజలకి తాను రాజకీయాల్లోనే కాకుండా సినిమాల పరంగా కూడా గుర్తుండాలని సరిలేరు నీకెవరు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో నటిస్తూ ఒకవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటుంది. ఇప్పటి వరకు విజయశాంతి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అని 150 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్, 4 నంది అవార్డ్స్తో పాటు 7 ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా అందుకుంది. మీకు విజయశాంతి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, గొప్ప పనులు ఎప్పుడూ సాధారణంగానే ఉంటాయి, కానీ వారి వెనుకున్న కష్టం విలువ చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇది ఫోక్స్ నటి విజయశాంతి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.